నమస్కారం వీవర్స్. కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచో దీర్ఘముగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంతా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించుట కాదు, ద్వాదశిని విడుచుటయు కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు, కాన జలపానమొనరించి ఊరకొందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపానమొనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహివగుదువే గాని హరిభక్తుడవెట్లగుదువు? శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరియొకడు లేడు. నీవు మహాభక్తుడనని అతిగర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానమొనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనం గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనక ముందు లాలోచింపక శపించెను. ఇంకను కోపంతో మరల శపించుటకు ఉద్యుక్తులగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసి చేయునని తలంచి ప్రాణభయముచే ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బతుకు జీవుడాయని పరిగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను.
దుర్వాసుడు తనను కాపాడుమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం ఈ చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. పంచవింశోధ్యాయం 25వ రోజు పారాయణం సమాప్తం. 26వ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అంబరీషుని శపించుట.